దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆదివారం దినాన దీపవృక్షం అంటే దీపస్తంభం మూడో భాగం మనం నేర్చుకుంటున్నాము ఈరోజు. దాని ముందుగా మనం పాట పాడుకొని దేవుని మహిమ కొలుద్దాం.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీపవృక్షముగా చేశాడు. దీపవృక్షం అంటే అనేక మందికి వెలిగించే బిడ్డగా మనల్ని దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే ఇప్పుడు మనం పాడుతున్నాము, దేవుని యొక్క రూపాన్ని మనము చూడలేని పరిస్థితి. ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు, కానీ ఆయన దేవుడి బిడ్డలకి కనిపిస్తాడు కూడా. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన స్వరము వింటారు, కలలో ఆయన కనబడతాడు, దర్శనంలో ఆయన కనబడతాడు. ఆయన మాటలు వాక్య స్వరూపే డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ మనము ఆయన తాకే అనుభవం కూడా ఉంటుంది. మరి ఆకాశ పక్షులు కూడా ఆయన చేతి పనులను వివరిస్తున్నాయి అని మనం మాట్లాడుతున్నాం. ఆకాశ జలములే నీ చేతి పనులుగా, నిరాకార శూన్యమందు భూమిని నిర్మించగా. ఆకాశ పక్షులు మరి సకల జీవరాశులపై దేవుడు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క సృష్టిలో మనము కూడా ఉన్నాం. మనల్ని అయితే ఆయన రూపంలో చేశారు. ఇప్పుడు ఆకాశ జలములు ఆయన చేతి పనులను, ఆకాశ జలములే ఆయన చేతి పనులుగా నిరాకార శూన్యమందు భూమిని నిర్మించిన దేవుడు ఆ సూర్య చంద్రుల కాంతి, ఆ సృష్టి అలాగా కాంతినిస్తుంది. మరి ఆయన రూపంలో ఉన్నవాళ్ళు మనం వెలుగుని ఇవ్వాలా లేదా కాంతిని ఇవ్వాలా లేదా అరుణ కాంతి అని అందుకే పేరు పెట్టారు. తెలుసా? సృష్టి దేవుని పనిని వివరిస్తుంది, దాని వెలుగును ప్రకాశింప చేస్తుంది. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నారు. కీర్తన 19వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుతున్నాను, మీరు వినండి చక్కగా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. అంతరిక్షము, ఆకాశం ఆయన చేసిన చేతి పనిని, అంటే 7 రోజులు కూడా ఆయన చేశారు కదా. ఆకాశం, భూమిని, మరి పక్షుల్ని అన్నీ కూడా సృష్టి అంతటినీ చేశారు కదా. ఆ చేతి పనిని అంటే అవి వివరిస్తున్నాయంట. ఎవరు వివరిస్తున్నారు? ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందంట. ఆకాశము
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. అంతరిక్షం అంటే ఇంకా ఆకాశం లోపల నాలుగు ఆకాశాల దగ్గర ఉన్నాయి. ఆ అంతరిక్షంలో లోపల ఉన్నవి కూడా అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురమ చేస్తుందంట. పగటికి పగలు బోధ చేస్తుందంట. సార్ మీకు చెప్పాను, 2-3 సార్లు చెప్పినట్టున్నాను ఈ మాటలు. పగటికి పగలు బోధ చేస్తున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానము పెరుగుతున్నది. జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానాన్ని కదా మీకు నేను ఉపదేశిస్తున్నాను. దేవుని యొక్క మాటలు, పై నుండి వచ్చే జ్ఞానము మనకు కావాలి. భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? శరీరానుసారమైన జ్ఞానం మరణానికి దారి చేస్తుంది, దారి తీస్తుంది. శరీరానుసారమైన దుఃఖము, మరణము అనుంది రోమ 8:5-6-7 వచనాలు. కాబట్టి ఈ పగలు ఏం చేస్తుందంట? పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి ఏం చేస్తుందంట? జ్ఞానము తెలుపుతుందంట, జ్ఞానం నేర్పిస్తుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. 3వ వచనం, కీర్తన 19:3 వచనం. ఆలోచించండి, ప్రకృతి దేవుని చేతి పనిని వివరిస్తుంది, వాటికి భాష లేదు. అలా ప్రకటిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని రూపంలో మనకి భాష ఉంది, మనం మాట్లాడగలము, మనం చూడగలము, దేవుని సన్నిధి అనుభవించగలము, ఆయన తాకగలము. ఏ స్థితిలో ఉన్నాం? వెలుగు సంబంధాలుగా ఉన్నామా లేదా అని ఆలోచించాలి. దీపవృక్షం అంటే దేవుని బిడ్డగా ఎవరైతే వాక్యము, విప్పబడిన వాక్యము అంటే, మూయబడిన వాక్యము అంటే ఏంటి? మూయబడిన వాక్యం అంటే పాత నిబంధనలో ప్రవచనాలు అనేవి ప్రవక్తలు ప్రతి తరములో ఉండి దేవుని బిడ్డలకి తరతరాల వరకు కూడా దీవెనకరంగా ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ప్రతి తరములో ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రవచనాలు మరి దేవుని రాజ్యం విషయంలో ఆ మర్మాలు ప్రవచనాల్లో, ఉపమానాల్లో ఉన్నాయి. సువార్తల్లో మత్తయి 13వ అధ్యాయంలో మరి ఈ సువార్తల్లోని 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో మూయబడి ఉన్నది ఉపమాన రూపంలో. ఎందుకు మూయబడి ఉన్నది? శత్రువుకి తెలియకుండా, దేవుని రాజ్య మర్మాలు తెలియకుండా దేవుని బిడ్డలకు మాత్రమే తెలియాలని అది మూయబడి ఉన్నప్పుడు దేవుడు విప్పి చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచన వాక్యమే. ప్రకటన గ్రంథం కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ అర్థమయ్యేలాగా దేవుడు బయలుపరచాలి. యోహాను గారి ద్వారా, జకరియా గారి ద్వారా దీపవృక్షంగా వాళ్ళని వాడుకున్నారు. ఎవరైతే ఆ వెలుగు సంబంధులుగా పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళ దేవుడు ఏమి కోరుకున్నాడు? ఏమి కోరుకున్నావు? ప్రేమ చూపి నన్ను పరవశించి నేను ఆ పాటలో ఎందుకు ఏరి కోరుకున్నాడు? దేవుడు ఏరి కోరుకున్నాడు. అటువంటి వారికి దేవుడికి బోధించారు. ఆ విప్పబడిన వాక్యము అది వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటలు వినకుండా, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని కూడా, ఇవన్నీ విని కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి మరి మేడగది అనుభవంలో ఉండి దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా పొందుకొని ఆ ఆశీర్వాదాలన్నీ భూ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి పొందుకొని దేవుని మాటని మరి క్లోజ్ కూర్చున్న వాళ్ళు ప్రకటన గ్రంథము అర్థమవుతారు, దేవుని మర్మాలు అర్థమవుతాయి. ఈ మూయబడిన గ్రంథాన్ని వాళ్ళు అక్షరార్థంగా వింటుంటారు. అటువంటి
ప్రజల దగ్గర, అటువంటి సేవకుల దగ్గర వింటూ ఉంటారు. అక్షరార్థం ఆత్మీయంగా మర్మంగా ఉన్నవి అర్థమవుతుంది. దీపవృక్షం కోసం అర్థమవుతుంది. ఆ దీపవృక్షం వెలుగులో ఉన్నవాళ్ళు అక్కడ అటువంటి విప్పబడిన వాక్యము తెలుసుకొని దాని ప్రకారం తండ్రి చిత్తం ఏంటో, ఆయన ఎప్పుడు వస్తున్నారు, ఆయన దొంగ వలె వస్తాడు అనే ప్రకటన 3వ వచనంలో ఉంది. కాబట్టి సకల జీవరాశులపై అధిపతిగా మిమ్ము ఎంచి ముదిమి వచ్చే వరకు ముద్దాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో ఉంటుంది, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే దేవుడను అని చెప్పి. అంటే చిన్నపిల్లలాగా వాళ్ళు తయారైపోతారు. చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఏమైనా శారీరకంగా బలంగా ఉండాలంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, పక్షిరాజు రెక్కలతో వాళ్ళు ఎగురుతారు, అలైక పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారు అని ఉంది వాక్యం. ఎప్పుడైతే ఆ విప్పబడిన వాక్యం వాళ్ళు షింక్ అయిపోతుందో, మనసులోనే హృదయంలో ముద్రించుకుంటారో, వాళ్ళకి పక్షిరాజు యవ్వనంతో వాళ్ళు ప్రతి పని చేయగలరు. దేవుని పరిచయ, ఇంట్లో పరిచయ, దేవుని నామాన్ని ప్రకటన చేయడము, వాళ్ళు దీపవృక్షముగా వాడబడతారన్నమాట. కాబట్టి అది అలాగున్న వాళ్ళకి దేవుని బిడ్డలుగా సమయాలతో కూడా పాలు విడిచిన టైం నుంచి కూడా దేవుడు మాట్లాడతాడు. ముందుకు వచ్చి ఎత్తుకునే దేవుడు ఏజ్ లిమిట్ లేదు అని చెప్తున్నారు ఇక్కడ. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన రూపాన్ని మనం చూడగలము, ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు. మరి యోహాను గారు ఆ దీప వృక్షాల మధ్యన వెనక తిరిగి చూసినప్పుడు ఆ మధ్యన ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అది చూశాడు. మనం శుక్రవారం చెప్పుకున్నాం కదా, ఆయన ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటాడో అని చెప్పి. మొదటి రాకడలో మానవుడుగా దేవుని కుమారుడిగా వచ్చి తన మహిమనంతటిని దేవుని రాజ్యంలో విడిచిపెట్టి మానవుడుగా ఆయన పశువుల పాత్రలో జన్మించారు. ఎందుకంటే మానవునికి దగ్గరగా ఉండి ప్రతిదీ అన్నీ నేర్పించడానికి. నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అనే విషయాలు చక్కగా బోధించి నడిపించి ఆయన ఇలా తయారు చేశాడు 12 మంది శిష్యుల్ని. అందులో ఇస్కరియోతు యూదా మరి తను ద్రోహము చేశాడు. అటువంటి ఇస్కరియోతు యూదాలు బల్లారాధన తీసుకొని కూడా భక్తంతా నేర్చుకొని మేడగది అనుభవంలో దేవుడు ఆదిమ సంఘం బోధలో పెరిగిన వాళ్ళు కూడా ఇస్కరియోతు యూదాల్లాగా తయారయ్యారు. వాళ్ళు మార్గం తప్పిన చుక్కలు అని చెప్పి యూదా పత్రికలో యూదా ప్రవక్త రాశారు వాళ్ళ కోసం. ఎందుకంటే చాలామంది బాధపడుతుంటారు, ఏంటి దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వీళ్ళు దేవునికి వీపు చూపించారు అంటే 32 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా ఉన్నారు అని చెప్పి కృతజ్ఞత లేని వారు, ద్రోహం చేసిన వారి లిస్టులో ఉన్నప్పుడు దేవుడు వాడిని మరలా వెలిగించడానికి దీపస్తంభాన్ని వాడుకుంటాడంట. వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి. ఇది రాత్రి వేళే వెలుగుతుంది అనమాట. రాత్రి వేళ ప్రార్థన చేయాలి. రాత్రి వేళ ఆ వెలుగును వాళ్ళ మీద ప్రకాశింపచేయాలి. రాత్రి అని అంటే చీకటి సంబంధంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆ రాత్రికి వెలిగించే దీపమైనట్టు మనం ఉండాలి. ఆ విధంగా ఉండడానికి దేవుడు ఈ విషయాలు చెప్తున్నారు. సకల జీవరాశులపై అధికారిగా మనల్ని ఎంచాడు. ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎందుకు ముద్దాడుతున్నాడంటే పాప భారమంతా కూడా తొలగించి ఆయన మన కోసం ప్రాణం పెట్టి మరి మనకి రక్షణ ఇచ్చాడు. ఆయన ఎందుకు అంటే అటువంటి వారిని వెలిగించడానికి దీపవృక్షముగా. అలాగా మొత్తం అందరి దేవుడు మరి ఆజ్ఞించారు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏగుదురుగాక అని పలికారు. దేవుడు అధికారిగా ఉంచాడు మనల్ని. అంతకని దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడానికి కాదు.
ఎప్పుడైతే అలా ఉండకపోతే ఏం జరుగుతుంది అంటే ప్రకటన 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన 2వ అధ్యాయము 5వ వచనం అనుకుంటుంది. నీవు ఏ స్థితిలో పడిపోతీవో అది జ్ఞాపకం చేసుకొని, పడిపోయిన వాళ్ళు లేగాలి కదా, అలాగే బోర్ల పడి అక్కడ దొరుకుతారా? బురదలో పడిపోయిన వాళ్ళు. బురద అంటే ఏంటి? పాపానికి సూచన. అర్థమైందా? పరిశుద్ధంగా ఉండి దీపవృక్షంలాగా చక్కగా నడుస్తూ ప్రవచనాలు దర్శనాలు చక్కగా చెప్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకొని భౌతికంగా శారీరకంగా ఆత్మీయంగా పొందుకొని తప్పిపోయిన వారి కోసం వాళ్ళకి ఏ విధంగా ప్రార్థన చేయాలి, వాళ్ళు దేవుడు ఏ విధంగా వాళ్ళని దర్శించాలి అని ప్రార్థన చేయాలి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోదువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నువ్వు మారు మనసు పొందుకో. నువ్వు బురదలో పడిపోయావు, నువ్వు దేవునికి సంఘానికి కృతజ్ఞతగా లేవు, దేశానికి పనికి రాకుండా ఉన్నావు, నువ్వు శరీరానుసారంగా నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు, నీ రాజ్యాన్ని కట్టుకోవడానికి ఆలోచిస్తున్నావు, కానీ అది మనతో రాదు. ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే వెళతారు. మొత్తం 7:21 ఉంది. ప్రభువా ప్రభువా అని పిలిచిన వాడు దేవుని రాజ్యానికి ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎంత డబ్బులు దాచుకున్నా, ఎంత బంగారం దాచుకున్నా, 7,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నా. నేను విన్నాను, ఒక ముసలావిడ 7,000 పట్టు చీర కొనుక్కుంటుందంట. ఆ ఆయన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బంగారం అవన్నీ కూడా ఆవిడకి ఇప్పుడు 65-70 సంవత్సరాలు ఉంటాయేమో, 72 సంవత్సరాలు ఉంటాయేమో. 7,000 చీర కట్టుకోవడానికి మరి యవనంలో ఉన్నప్పుడు మరి తన భర్త మరి అంటే భర్తని అలా బాధ పెడితే కొంటాడు, మరి ఏం చేస్తాడు? అలాగే బంగారము కాబట్టి అలా భౌతికంగా ఆలోచిస్తూ శరీర సంబంధులు దేవుని పిల్లలు కాదు, కానీ ఆత్మ సంబంధంగా పుట్టిన పిల్లలనే నీ సంతానంగా నేను ఎంచుతున్నాను అంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు బోధ చెయ్యాలా లేదా వారికి? నువ్వు శరీరానుసారంగా ఉండకు. ఆ 7,000 ఉంటే 7,000 మంది రక్షించబడతారు. ఎంతోమంది భోజనం లేక, బట్టలు లేక, మరి సంఘ కాపరుల విషయంలోని వాడికి కూడా ఎంతో పేదరికంలో దేవుడిని పట్టుకొని వాడు బయటకు వస్తారు, దేవుని పట్టుకొని నడుస్తారు. ఎవరు ఎలాగున్నా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని వాక్యం చెప్తున్నా బ్రతుకుతారు. దేవుడే వాళ్ళని పోషిస్తుంటారు. సంఘం అభివృద్ధి పొందాలంటే అటువంటివి దేవునికి వాడాలి. వెలగల వస్త్రాలు కట్టుకోకూడదని ఉంది. విలువైన వస్త్రాలు విలువైన ఎక్కువగా అలంకరించుకోకూడదని ఉంది వాక్యం. పేతురు గారు చెప్తారు. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు. ఇప్పుడు చనిపోతే అవన్నీ కూడా నీ పిల్లలు మానవులు, అది ఆస్తి కాదు. ఆస్తి సంపాదించమని ఉంది వాక్యం. తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి సమకూర్చాలి అంటే అది ఆత్మీయ సంబంధమైనది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనది నువ్వు ఇస్తావో, శరీర సంబంధమైనది కూడా దేవుడిని నీకు ఏం కావాలో నీకు పర్లేదని తెలుసు. అది ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు దీవిస్తానంటున్నాడు. మన పిల్లలకి ఏది కావాలని మనం ఎంత ఆశపడుతున్నామో, దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు మనకేంటి కావాలి అనేది 1000 తరాల వరకు దీవిస్తానంటాడు. ఒక తరం కాదు, 1000 తరాల వరకు. చనిపోయిన తర్వాత కూడా అది 1000 తరాల వరకు నువ్వు దీపవృక్షములాగా అనేక మందికి వెలిగించే బిడ్డగా నువ్వు వాక్యానుసారంగా విప్పబడిన వాక్యముతో పెరిగావే అనుకో. విప్పబడిన వాక్యం అంటే ఉపమానాలు అర్థమవ్వాలి, ప్రవచనాలు అర్థమవ్వాలి, ఆదిమ సంఘం బోధ అర్థమవ్వాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో. ఆ పాత నిబంధనలో ఉన్న ఆ ప్రవచనాలు చెప్పింది దేవుడు వచ్చి నెరవేర్చారు. ఆ విషయాలు అర్థం అవ్వాలి. మరి దేవుడు రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. రాబోతున్నప్పుడు నేను అవన్నీ ఆ సూచనలు ఏంటి? ఎవరినో రక్షించాలి. బహుళ సంఘాలు ఉన్నాయి. లోకానుసారము
ఇంకా బ్రతుకుతూ దేవుడిని నమ్ముకుండా ఉన్నారు. అంటే లోకము దేవుడు రెండు మిక్స్ అయిపోయిన మిక్స్డ్ టీచింగ్, అంటే మిశ్రమ బోధలో ఉన్నారు. అలా నేను కూడా పుట్టి పెరిగాను. నేను దేవుని దగ్గర ఏడ్చినప్పుడే దేవుడు నాకు ఇవి బోధించాను. నేను దేవుడి దగ్గర ప్రమాణం చేశాను, దేవా నాకులాగా ఎవరు ఇలా మోసపోకూడదు. అంటే దేవుడు ఉన్నాడు కదా అని అలాగా ఒక భ్రమలో పడడం కాదు. ఖండితం ఏంటి, ఆయన మనసులో ఉన్న వేదన ఏంటి, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడు, మనల్ని ఎందుకు భూలోకంలో మనం ఇలా ఉన్నాము, మనం ఎందుకు ఇలాగ చేశాడు, ఆయన రూపంలో ఆయన గుణాలతో మనం ఎందుకు చేశాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంది. ఆ విషయాలు ఏంటి అని తెలుసుకోవాలని దేవుడిని అడిగినప్పుడే దేవుడు నాకు నేర్పించారు అన్నీ కూడా. అలా ప్రతి ఒక్కరూ దేవునితో ఆయన చూసే కళ్ళు కలిగి ఉండాలి, ఆయన స్వరము వినగలిగే చెవులు కలిగి ఉండాలి. ఆయన తాకుతూ ఉంటే నీకు ఆ టచ్ ఏంటో నీకు అర్థం అవ్వాలి. మనుషులు టచ్ అవుతే నువ్వు ఎంతో ఆనందపడతావు. మరి మనుషులు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడాలని, నీ పట్ల ఉన్న తండ్రి చిత్తం ఏంటో అది నీతో చెప్తే అది నెరవేర్స్తేనే నువ్వు దేవుని రాజ్యం రేపు పొద్దునే వెళ్తావు. అది వివరించడానికి దీపవృక్షముగా అనేక మందిని దేవుడు తయారు చేయాలని ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నారు. నేను అడిగినప్పుడు నన్ను అలా తయారు చేసి ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు దేవుడు చెప్పడం బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అది నాకు అర్థమైంది. ఆ మాటలు నేను వింటుంటే అర్థమైంది. అర్థమవడం బట్టి దేవుడు అర్థమవుతేనే మనం వెలిగించబడితేనే మన దీపం వెలుగుతుందా ఆరిపోయిందని ఎలా తెలుస్తుంది? నిద్రమత్తులు, బద్ధకం, వాక్యం గుర్తుండకపోవడం, నీ దీపం ఆరిపోయినట్లెక్క. నీకు వాక్యం గుర్తుంటుంది, నువ్వు ఇంకొకరు చెప్పగలుగుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తే వెలిగిస్తున్నాడు. నీకు ఫ్రిడ్జ్ కోసం ఒకసారి చెప్పాను, ఫ్రిడ్జ్ ఆరిపోయింది, దాంట్లో గ్యాస్ ఇరిపోయింది. ప్రభా ఏంటి ఇలాంటి పరిస్థితి, నేను ఎలా చేయను ప్రభా అని అడిగినప్పుడు, నిన్న చూసాం మా ఫ్రిడ్జ్ ఎలాగా లైటింగ్ ఉన్నదో, అది ఎంత కూలింగ్లో ఉన్నా కూలింగ్ వాటర్ కూడా తాగి ఉండవచ్చు. నిన్న ఏం జరిగింది, తలుపు వేస్తే అది తలుపు ఇలా చక్కగా ఇలా అంటుకున్నట్టు ఉంటుంది. తలుపు వేస్తే ఎలా ఉంటుంది, అంటుకుంటుంది ఇలాగా చచ్చిపోయినట్లుగా. దానికి అదే అయస్కాంతం ఉంటుంది కాబట్టి తలుపు ఇలా కనగానే అంటుకుంటుంది. నేను అంటుకోలేదు, అదే ఆ రబ్బర్ లాంటి ఫ్రేమ్ ఏంటంటే ఇలాగ పెట్టగా నేను చక్కగా టచ్ అవుతుంది అనమాట. అది అలా కావట్లేదు. నేను చాలా బాధపడ్డాను, ఏంటి ప్రభా ఇది మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ నిన్న బాధపడి అక్కడ చెయ్యేసి ప్రార్థన చేస్తే వెంటనే అదేంటంటే ఉదయం చూస్తే చక్కగా టచ్ అయింది. దేవునామ స్తోత్రం. ఏంటి ఆ ఫ్రిడ్జ్ని బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను బాగు చేస్తున్నాడు కదా. అంటే ఈ దీపం వెలిగించబడి ఉందని అప్పుడు నాకు లెక్క కదా. ఈ మాట నాకు అర్థమవుతున్నాయి. అయ్యో మనుషులే కాదు, వస్తువులు కూడా వెలిగించమని వాక్యం కూడా ఉంది. పరిశుద్ధ సాక్షపు గుడారంలో ప్రబోధికలు అంటారు. ప్రత్యక్ష గుడారంలోనే ఆ వస్తువులన్నింటినీ కూడా పరిశుద్ధపరచమని ఉంది వాక్యం. మనం ఉన్నది మన దేహంలో దేవుని ఆలయంలో ఉన్నప్పుడు మన ఇంటిలో ఉన్న వస్తువులు కూడా అలాగా పరిశుద్ధపరచబడతాయి మన ద్వారా. మన వెలుగు అట్ల మీద ప్రకాశం మనం టచ్ చేస్తే అవి బాగుపడుతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. అంతకుముందు వాషింగ్ మిషన్ అలాగే తెలుసా, మీరు నమ్ముతారో నమ్మరు, మీరు వచ్చి చూడవచ్చు. నేను ఎలాగుంది ఈ రోజు ఇలా ఉదయం చూసి నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి. ప్రభా ఏంటి ప్రభా ఇంత చక్కగా చేసావని. అది మనుషులు చేస్తారా? ఒక రాత్రిలో నేను చేశాడు ఆయన. ఆ ఎండిన కర్రని చేశాడు ఆయన. అహరోను కర్రని చిగురించింది, ఎండిపోయిన కర్ర చిగురించింది, అది బాధను ఫలాలిచ్చింది. చిగురించి ఎండిన కర్ర ఒక రాత్రిలో చూసారా? జీవం లేదు మనిషికి దేవుడు ఇవ్వడా. నువ్వు ఇష్టపడితే నిన్ను కూడా అలా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవాలి. సాక్ష్యం ఎందుకు చెప్తారు? సాక్ష్యము ఏం చేయమన్నారు? నువ్వు వెలిగించబడినప్పుడు మంచం కింద కొంచెం కింద పెట్టద్దన్నారు. దీప వృక్షం మీద, దీప స్తంభం మీద పెట్టమన్నారు. నువ్వు దీప స్తంభంగా ఉన్నావా? అనేక మందికి ప్రకటించే బిడ్డగా ఉన్నావా అని దేవుడు చాలా దుఃఖపడి అడుగుతున్నారు. మంచం కింద కొంచెం కింద పెట్టడం అంటే దేవుని ఆశీర్వాదాలన్నీ చక్కగా పొందుకొని
హాయిగా చికెన్ బిర్యానీ వెళ్ళి వండుకొని హాయిగా పడుకోవడమే. ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని. సాయంత్రం మా డాడీ సినిమాకి తీసుకెళ్ళారు, పిల్లలందరూ పట్టుకొని. తెలుసా, అది లోకము దేవుడు శరీరానుసారమైన, అది దేవుడి రాజ్యం కాదు, మన రాజ్యాన్ని పట్టుకోవడం. అది లోక సంబంధమైన సైతానానందం. అది సెల్ ఫోన్ చూసుకున్న, టీవీలో సీరియల్స్, మరి రాజకీయం ఇవన్నీ చూసుకోవడం అవేంటి దేవుడు శత్రువులుగా ఉన్నారంటున్నారు యాకోబు 4:4. దాన్ని ఒక వ్యభిచారంగా, వ్యభిచారులారా అని పిలిస్తే ఒక ఇలాగ ఆశ్చర్యార్థకం ఉంటుంది. దాంట్లో వాక్యముల నుంచి చూస్తే చాలా ఆశ్చర్యం కదా. టీవీ చూస్తే వ్యభిచారులారా అంటామంటే దేవుని శత్రువులు అయిపోవడం అంటే అది ఆశ్చర్యమా కాదా? అందులో అంత దుష్టుడు తాలూకు ఉంటాయి. దేవుని సామెతలు ఏమి ఉండవు. నువ్వు చీకటిగానే ఉంటావు. ఇటు వెలుగు సంబంధంగా ఉండమంటాడు. పైన వాటిని వెతుకుతున్నప్పుడు తండ్రి చిత్తాలను చేయాలని ఒక ఆశ ఉన్నప్పుడు నిన్ను ఒక దీపవృక్షముగా చేసి అనేక మంది నీ ద్వారా బాగుపడేలా చేస్తాను. నేను మరి కింగ్లాపల్లిలో జరిగింది, ఇక్కడ జొన్నగుడ్లో జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను. ధరంపూర్లో జరిగిన విషయాలు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ జరిగిన విషయాలు, ఇక్కడ ఉన్నారు చాలామంది, 3 చర్చెస్లో ఉన్నారు. ప్రార్థన చేస్తే వాళ్ళకి దర్శనం, ప్రవచనం, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రవచించడం మొదలుపెట్టారు. భాషలతో మాట్లాడి భాషలు అర్థాలు చెప్పారు. దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో నింపబడ్డారు. చేతులేసి ప్రార్థన చేసినప్పుడు, పౌలు చేతులేసి ప్రార్థన చేసినప్పుడు భాషలతో మాట్లాడడం, ప్రవచించడం మొదలు పెట్టారని ఉంది. అపోస్తలుల 19 యోహాను పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు, చేతులేసి ప్రార్థన చేసినప్పుడు అది దేవుని అభిషేకంతో నింపబడ్డారని ఉంది. అలా దేవుడు నన్ను వాడుకొని దీప వృక్షాల కంటే నేత్రాలు, ఆ దీపము వాళ్ళ హృదయంలోనే వెలిగించాడు. అప్పుడు దర్శనం ద్వారా మాట్లాడారు. ఇక్కడ కూడా రీసెంట్గా పౌలు గారు, మరి ఈ రాహేల్, ఇక్కడ మరి అలాగా చాలామంది దర్శనాలు చూశారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే శరీర సంబంధాలుగా ఎవరైతే వాటిని ఉపయోగించారో, శరీర సంబంధంగా కొంతమంది ఉపయోగిస్తారు వాటిని, ఆ నేత్రాలు. అంటే శరీర సంబంధంగా అంటే ఏవైనా పోయి అనుకో, అవి ఎక్కడ ఉన్నాయని ప్రార్థన చేయమంటారు. తెలుసా? అలా శరీర సంబంధంగా కొన్ని విషయాలు కోసం వాడినప్పుడు దేవుని విషయాలు, లోకము దేవుడు వాళ్ళలో రెండు కలిసి మిక్స్ అయి ఉన్నప్పుడు, ఆ మిక్స్డ్ బోధనలో సెల్ ఫోన్లోని మరి ఎవరైనా కలిస్తే వాళ్ళ దగ్గర ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ దీపము ఆరిపోదు. నువ్వు ఎప్పుడు ఏ వాక్యం అయితే నువ్వు నేర్చుకున్నావో అందులో పడిపోకుండా నువ్వు దాంట్లో నువ్వు నిలబడు. దేవదూత వచ్చినా సరే ఆ సువార్త నుండి నువ్వు వెళ్ళిపోకు అని ఉంటుంది వాక్యం. కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులని కూడా ఉంది అక్కడ అలాంటి వాక్యం విన్నప్పుడు. అటువంటి వారి కోసము దేవుడు చెప్తున్నారు ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నువ్వు మారు మనసు పొందుకో. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఎక్కడ నువ్వు అభిషేకం పొందుకొని నువ్వు దేవుని విషయాలన్నీ కూడా దేవుని మర్మాలు నేర్చుకున్నావు. ఆత్మీయ నేత్రాలు నీకు తెరవబడ్డాయి, జ్ఞానేంద్రియాలు నీకు తెరవబడ్డాయి. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసి ఉంది. మొదటి మూల పాఠాలు మరలా వీరికి బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం వీరికి తగదు. అంటే మధ్యలోని బ్రేక్లు ఇచ్చారనుకో, చర్చికి రాలేదనుకో, సేవకులతో లేదనుకో, ఆ దీపం మారిపోతుందా లేదా? పాలు తాగే పరిస్థితి వచ్చేసింది. మరి బలమైన వాక్యము వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితి వచ్చింది. బాధలు వస్తే రావడం, లేకపోతే హాయ్ బాయ్ దేవుడికి మనుషులకి చెప్పడం, సేవకులకి చెప్పడం వల్ల వచ్చింది. ఇప్పుడు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. మారు మనసు పొందలేదు కాబట్టి దేవుని అభిషేకం లేదు,
ఆ దీప స్తంభముగా అనేక మందికి దీవెనకరంగా ఉన్న ఆ యెహోవా నేత్రాలు, 7 నేత్రాలతో ఉన్న వారిని, 7 ఆత్మలతో ఉన్న శరీరానుసారంగా ఉన్న వాడిని నేను దగ్గరుండి ఆ దీప వృక్షాన్ని తీసివేసేస్తాను అని ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. ముందుగానే ఆ నక్షత్రాలుగా ఉంటారు వాళ్ళు, దేవుని ఆత్మలుగా ఉంటారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. జీవవృక్షంగా ఉండాలి. ఏదో వనంలో ఉన్న మంచి చెడులతో ఉన్న ఆ వృక్ష ఫలాలు తీస్తే ఏదవుతుంది, దిగంబరులుగా ఉంటారు. అంటే రక్షణ కోల్పోతారు. దీపవృక్షం తీసేస్తాడు. ఎలా ఉండాలంట, మారు మనసు పొందితేనే సరి అంటున్నాడు ఆయన. మారు మనసు పొందుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమించే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, ముదుము వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు. ఎందుకు మారు మనసు పొందుకోవడానికి కష్టంగా ఉంది? కష్టంగా ఉంటే అలా కష్టంగా పెట్టుకోకుండా వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరైతే వింటున్నారో మీరేం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఈ మాటలు వారికి వివరించి చెప్పడానికి అవి ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. ఆ మాటలు ఎప్పుడు వింటూ ఉండాలి. అటువంటి పాటలు ఎప్పుడు వింటూ ఉండాలి. దేవుని అడుగుతూ ఉండాలి, దేవా అటువంటి అభిషేకం నా మీద కుమ్మరించు, జ్ఞానేంద్రియాలతో నన్ను నింపు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, నిన్ను చూసే కళ్ళు నాకు ఇవ్వండి. అవి ఎప్పుడైతే పని చేస్తున్నాయో నీ దీపం వెలిగించబడినప్పుడు, అప్పుడు నువ్వు పాట పాడవు. నేను పాట పాడతావు తెలుసా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఎవరైనా ఏదైనా ఇస్తే వెళ్ళిపోతున్నాం అనుకో, అలా అంటారా? దేవుడికి ధనానికి దాసుడు కావేరడు అని ఉంది వాక్యం. అలా దాసులు అయిపోయారు చాలామంది. కరోనా టైంలో వాళ్ళు రేషన్ ఇస్తున్నారని, 500 ఇస్తున్నారని, పప్పులు ఉల్లిపాయలు ఇవన్నీ ఇస్తున్నారని దాసులు అయిపోయారు. జాగ్రత్త, జీవవృక్ష ఫలాలు భుజింపలేరు. సుడిగాలైనా జడివాలైనా సరే నా దీపం మారదు. సుడిగాలు ఆరిపోద్ద దీపం లేదా? అది భౌతిక దీపం. కానీ ఇది ఆత్మీయ దీపం, యెహోవా వెలిగించిన దీపం. ఆ దీపం వెలగాలి అంటే ఎప్పుడు నువ్వు విప్పబడిన వాక్యముతో ముద్రించబడాలి. నీ మనసులో, హృదయంలో ముద్రించబడాలి. చావైనా రేవైనా ప్రభా నీ మాటల నుండి, నీ మాటలు అంటే దేవుని వాక్యము, దేవుని మాటలు అంటే దేవుడు వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుడిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పాలి. దేవుడిని విడిచిపెట్టి నేను వెళ్ళను. అది సుడిగాలే వచ్చి, సుడిగాలి లాంటి శ్రమలు. ఇంటిలో ఎవరైనా చనిపోయినా, కొడుకు చనిపోయినా, నేను నా కొడుకు చనిపోతే 3వ రోజు నేను చర్చలో ఉన్నాను, పాస్టర్ మీటింగ్లో ఉన్నాను. ఎందుకు వచ్చాడు అలాగా? అది దీపవృక్షంగా ఉంది. అందుకే వెలిగించబడిన దీపం సుడిగాలిలోనైనా జడివాలంలోనైనా ఆరిపోలేదు. ఆ దీపం రోజు రోజుకి గట్టిగా ఎరుగుతుంది. అది ఎలగబట్టే కదా నేను చెప్పగలుగుతున్నాను. పౌలు కూడా చెప్తాడు, శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి దాన్ని ఎడబాపునా అని. ఎవరి ప్రేమ ఇది మనం చెప్పుకుంటుంది? ఎవరి కోసం మనం చెప్పుకున్నాం? ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? అలా నీ కోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా?
నిన్ను స్నేహితుడిగా ప్రాణప్రియుడిగా ప్రేమించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భర్త అయి ఉన్నాడని చెప్తాను. నిన్ను భర్తగా ఆదరించే దేవుడు, ముదుగు వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఎవరైనా ఉన్నారా? నీ స్నేహితుడిగా నీతో వచ్చి నీ పక్కన నుండి నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడవలసిన త్రోవ నిన్ను బోధించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆ వాక్యం మీ పాదములకు దీపమై ఉంది అంటున్నాడు కీర్తనాకారు 119వ కీర్తనలో 105వ వచనంలో. మన పాదాలకి ఏంటి? దీపం. ఆయన వాక్యం కలిగి ఉండాలి. ఆ వాక్యం గుర్తుంటేనే దేవుడు ఒంటిలో ఉన్నట్టు. ఆయన మాటలు గుర్తుండాలి. గుర్తు లేవంటే ఎందుకు అన్ని మాటలు నాకు గుర్తుండట్లేదు, ఎందుకు నేను దీపంగా నీ దీపవృక్షంగా నేను వాడబడలేకపోతున్నాను? రాత్రులు తెల్లవారుజామున ప్రార్థన చేయాలి. ఏం చదువుకున్నాం మనం? ఈ దీపవృక్షము పరిశుద్ధ స్థలంలో ఉండి అది సాయంత్రం నుండి ఉదయం వరకు అది వెలుగుతూనే ఉందంట. అది వెలుగుతూనే ఉండాలి. అది అంటే అది ఎప్పుడు కూడా ప్రార్థన, మెలుపు కలిగి ప్రార్థన చేయండి అన్నారు. అందుకే మెలుపు కలిగి ప్రార్థన అంటే మనం పడుకున్నా సరే ఆ ప్రాణం అలాగా దేవునితో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ దీపం ఆరిపోదు. సుడిగాల్లోనే జడివాల్లోనే ఆరిపోలేదు దీపము. ఎన్ని శ్రమలు వచ్చినా సరే కేవలం శ్రమ అంటే శోధించబడిన మీదనే నిన్ను సువర్ణంగా మారుస్తానన్న దేవుడు. ఆ శోధన జయించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఆ ధన్యత్వం పొందుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళగలం, దేవుని రాజ్యాన్ని కట్టగలం, దేవుని ప్రణాళికని నెరవేర్చగలం, దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారనే దృష్టిలో మనం ఉండి అనేక మందిని తీసుకెళ్ళగలం. వాళ్ళకి బోధించి, వాళ్ళ కన్నీరు తుడిచి, వాళ్ళకి ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలపరచగలం. అది దేవునికి చేసినట్లు అన్నట్టు ఉంది వాక్యం. వేదనను కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకి అప్పిచ్చిన వాడు ఉంది వాక్యం. దేవుడికే అప్పిచ్చినట. నేను దేవుడు అంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడు నీ కోసం. అంటే దేవుని బిడ్డగా, రారాజు బిడ్డగా, రారాజు కుమార్తెగా, రారాజు కుమారుడిగా నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడి మాటలు విన్నాను. సైతాన్ మాటలు వింటే సైతాన్ అది చెప్తా ఉంటుంది, నిద్ర పెడుతుంది, ధనం మీద ఆసక్తి పెడుతుంది. ధనం వస్తే ఒకలాగా, ధనం లేనప్పుడు ఒకలాగా. ఎప్పుడు మనం ఒకలాగే ఉండాలి. ఈరోజు ఉంటుంది, తర్వాత ఉండదు. ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉండాలి. ధనగలతలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చేతికి అప్పచెప్పాలి. అన్నీ కూడా మనకు కలిగిందంతా కూడా ఆయనకే అప్పచెప్పాలి. ఆయన ఇచ్చాడు కాబట్టి దేవా నీవు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే స్థితులు అన్నాడు యోగు గారు. ఎన్ని శ్రమలు పడ్డారో, ఆయన ఎంత ధనవంతుడో, ఆయనంత ధనవంతుడే లేడు. మరి అలాంటి మనం ఏమాత్రం మనం ఏదున్నా లేకపోయినా దేవునికే వందనాల్సింది. ఆయనకు మహిమకరంగానే మనం ఉండాలి. కానీ ఆయనకు అవమానం తెచ్చినట్టు చీకటి సంబంధాలుగా ఉండకూడదు, ఆరిపోయిన దీపంగా ఉండకూడదు. ఎటువంటి శ్రమ వచ్చినా సరే, ఈరోజు ఒక మాట, దేవుడికి ఇచ్చిన మాటే తప్పిపోతున్నారు. ఇంకా మనుషులకి ఇచ్చిన మాట తప్పిపోతే వాళ్ళు ఊరుకోరు కదా. మరి దేవుడు ఊరుకుంటాడా? ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా వాళ్ళకి పాపక్షమపన లేదు. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారు అనుకుంటుంది. సేవకులు దుఃఖపెడతారు, దేవుడి పిల్లలు దుఃఖపెడతారు. దేవుడు దుఃఖపెడుతున్నట్టు లెక్క వస్తుంది. అందుకే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని దేవుడు ఆ దమస్కు మార్గంలో మరి అంత చాలా దారుణంగా దేవుడి పిల్లల్ని చంపినప్పుడు సౌలు విషయంలో దేవుడు మాట్లాడారు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. హెబ్రీలు రాసిన పత్రికలో మరి దేవుడి మాటలు 9వ వచనం 10వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక చూద్దాము. ఎందుకంటే పాత నిబంధనలో ఏవైతే ఉన్నాయో కొత్త నిబంధనలో కూడా అవే మాటలు దేవుడు రాస్తున్నాడు. ప్రతి ఒక్క తరంలో కూడా ప్రతి ఒక్క బిడతో, దేవుని బిడతో ఎవరినైతే ఏది కోరుకున్నాడో వాళ్ళ ద్వారా దేవుడు ప్రతి విషయాలు కూడా దేవుని ప్రజలుగా ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదని దేవుడు చెప్తా వస్తూ ఉన్నారు.
దీపవృక్షం అంటే ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించే బిడ్డలు, దేవుని ప్రతి ఒక్క బిడ్డ కోసము ప్రార్థన చేసే బిడ్డలు అనమాట. వాళ్ళు ఏం చేయకపోయినా ప్రార్థన చేయగలరు కదా. ప్రార్థనకి కావలసిన అర్హతలు ఏంటి? సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం కూడా, రాజుల కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది అని ఉంది వాక్యం. ఈ పరిశుద్ధ స్థలంలో ఉండే ఈ దీపవృక్షం కోసము ప్రత్యక్ష గుడారాన్ని, అంటే దేవుడు నివసించే స్థలము, అది ఒక ఛాయారూపకంగా దేవుడు దాన్ని నిర్మించమని మోషే గారికి మరి చెప్పినప్పుడు ఆ మేలుల ఛాయ, ఆ బలులన్నీ అర్పిస్తూ వచ్చారనమాట. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఆ వస్తువులు, అక్కడ ఉన్న వస్తువులు నిజస్వరూపము కాదు. అంటే పరిశుద్ధ స్థలంలో ఈ దీపవృక్షము ఉంది. అది ఒక ఉపమానంగా ఉంది కానీ అది ఒక వస్తువే, అంతేగాని దాన్ని పూజించడానికి కాదు. అది ఉపమాన రీతిగా ఉంది. దానికి ఉపమాన రీతిగా ఉందనంటే అది మానవులు ఆ విధంగా దేవుని ఏర్పాటు చేసుకున్న బిడలుగా ఉండి అనేక మందిని వెలిగించే బిడలుగా ఉండాలని, అది మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అంటే అక్కడ బలులు అర్పించేస్తున్నారు. విగ్రహారాధన ఎలాగ చేస్తారో అలాగ బలులు అర్పించేస్తున్నారు. ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే, చిన్న తప్పుకి పావులము, లేకపోతే ఏదో ఒక పక్షి, కోడిను, పెద్దదానికి మేకల్ని, గొర్రెల్ని అలాగా అర్పిస్తూ ఉన్నారు. అక్కడ వస్తువులకి కూడా, ఆ ఉపకరణాలకి కూడా, అవన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా పూజ వస్తువులు అంటారు కదా, పూజ సామాను అని అవి గట్టిగా తోమేసి పెట్టి పువ్వులు పెట్టి అన్నీ చేస్తారు కదా. ఆ టైంలో బలి అర్పిస్తారు. ఆ రక్తం కూడా ఆటోలకి అన్ని బళ్ళకి కడతా ఉంటారు కదా. ఇప్పుడు ఆ టైం అలాగా ఏంటంటే ధర్మశాస్త్రంలో రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే నిజమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. సంపూర్ణ సిద్ధి అంటే దానివల్ల ఏం ఫలితం ఉండదు. ఆమెకు చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు. గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చే గొర్రె పిల్లని అర్పించేవారు. అప్పుడు మరి సంవత్సరంతో పాపాలని ఏటవుతాయి? ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆయనకి కూడా బ్లాక్ తాడు కట్టేస్తారు. ఒకవేళ ఆయన పరిశుద్ధంగా లేడనుకో, మరి సంవత్సరం అంతా రోజు ఉంటేనే కదా పరిశుద్ధత వస్తుంది. రోజు దేవునితో మాట్లాడుకుంటూ, రోజు దేవునికి బలి అంటే బలి అర్పించడం కంటే నా మాట వినడం శ్రేష్టం అన్నది వాక్యం కదా. దేవుని మాటలు వినడానికి ప్రతిరోజు కూడా దేవునితో గడపాలి. ఇప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారంలోనే ఎలా ఉండేవారు, అలాగ ఒక ఛాయలాగా ఉంది. అంటే ఒక అంటే ముగ్గులు పెట్టేవనుకో, చుక్కలు పెట్టేదే కదా ముగ్గు కరెక్ట్గా వెళ్తుంది. ఆ టైంలోనే ఇప్పుడు బిల్డింగ్ కట్టాలన్న ప్లాన్ గీస్తే కదా ఇంజనీర్ కట్టగలరు. అలాగా ఇప్పుడు ఇది ఒక ఛాయలాగా ఉంది. దేవుడు అలాగ ఒక ఛాయ రూపంగా ఇచ్చారు, ఒక ఉపమానంగా ఇచ్చారు. అదే నిజస్వరూపంగా ఆనాడు దేవుడిని రిజెక్ట్ చేశారు. ప్రత్యక్షంగా దేవుడు వచ్చి చెప్తుంటే వినలేదు. ఆ ధర్మశాస్త్రోపదేశకులు, మరి శాస్త్ర పరిశీలు, సర్దుకాయలు ఈ విధంగా నడిపించడానికి అలాగా ఇష్టపడ్డారు. కానీ మరి అయితే ఆ బలులు అర్పించే చేత ఏటైతే పాపములు జ్ఞాపములకు వచ్చుచున్నవి, ఏటైతే ఆ పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయంట. అంటే పాపక్షేమం అవ్వట్లేదు.
అయితే ఇట్లనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయటం అసాధ్యము. అందుకు దేవుడు ఏం చేశారు? తన ప్రాణం పెట్టడానికి భూలోకానికి వచ్చారు. ఆదాము హవ్వల పాపం చేసిన తర్వాత ఇది జరిగింది. మరి పాపక్షోభం ఎలా వస్తుంది? మరి దేవుని కుమారుడినే బలిగా అర్పించడానికి పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ అనే వేద గ్రంథాల్లో కూడా రాసి ఉంచారు. అందుకనే అనేక మంది దేవుని బిడ్డలు అవన్నీ కూడా తెలుసుకున్నారు. ప్రతి తరంలో కూడా ప్రవక్తలు తెలుసుకున్నారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అర్పించిదివి, నాకొక శరీరమును అర్పించిదివి. బలిని అర్పణము కోరలేదు. ఆ శరీరమే దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నాకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. నీ హృదయమే దేవుని ఆలయమే ఉందని వాక్యం. ఒక శరీరం కోరుకున్నాడు. ఒక శరీరము దీపవృక్షముగా అవ్వాలని, దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు కోరికది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని యేసే చెప్తున్నారు. ఆ గ్రంథపు చుట్టలో చూసి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వస్తున్నాను, నేను వచ్చాను నీ బిడ్డల విషయంలో అని యెహోవా తండ్రికి యేసయ్య చెప్తున్నారు. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆయన వచ్చారు మన పాపాలు క్షమించడానికి. దానికి మొత్తము కులము భేదము లేకుండా దేవుడు ప్రేమించాడు. ఎవరు ప్రేమిస్తారా? ఇష్టమైన వాళ్ళే ప్రేమిస్తారు. ఏ మతస్థులు వాళ్ళే ప్రేమిస్తారు. మనుషులు పెట్టుకున్నవి ఇవన్నీ. అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారి పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. ఈయన ముక్కేసుకుని వచ్చేస్తున్నారు. ఆనాడు ఈనాడు కూడా ఇప్పుడు కూడా ఆమెతోటి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని యోహాను గారితో లెటర్స్ రాయిచ్చాడు. అయినా వినలే. 6000 సంవత్సరాల నుండి దేవుడు ఈ పని చేస్తున్నారు. అందరినీ దేవుడిని ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని దీపవృక్షంగా తయారు చేసి ఆ 7 ఆత్మల ద్వారా ఫలానా దగ్గర ఇలా ఉంది, ఫలానా బిడ్డలు ఇలా నశించిపోతున్నారు, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళకి మాటలు చెప్పండి, ఈ వాక్యాన్ని ప్రకటించండి. ఎందుకంటే ప్రకృతి ప్రచురం చేస్తుంది, ఆకాశం ఆయన చేతి పని ప్రచురం చేస్తుంది. మరి భాష లేదు అంటున్నాడు. మరి మనం ఇంకెంత చెయ్యాలి? తండ్రి చేత నెరవేర్చకపోతే దేవుని రాజ్యం వద్దా? నెరవేర్చాలా వద్దా? మరి అవే చేస్తుంటే మనం చెయ్యాలా వద్దా? తినుకొని పడుకొని ఉండాలా? ఇవేమైనా వస్తాయా మన ఇంటికి? మనతో ఏమైనా వస్తాయి? ఇల్లు వాకిళ్ళు ఏవైనా వస్తాయా? సంపాదించుకునేవి ఏవైనా వస్తాయా? ఏమీరా కొంచెం సమయం పోనీక దాన్ని సద్వినియోగం చేసుకోండి. వెనుకున్నాం మరచి ముందున్న వాటి కొరకే వేగురు పడుతూ గురి ఎత్తుకే పరిగెట్టండి అంటున్నాడు పౌరులు. అందుకే మేడగద అనుభవం ఉండదు. ఆయన నిలబడ్డాడు. పౌలు గారు చేశారు. నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి అంటున్నాడు ఆయన. అలా ఛాలెంజ్గా నిలబడాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి రెండవది ఏంటి అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టి మనకు పాపక్షమాపణ ఇచ్చాడు. అది రెండవది. మొదటిది ఏంటి? ఈ మేకలు ఆయన రక్తం ద్వారా మనకు పరిశుద్ధత వస్తుంది. ఆయన రక్తం ద్వారా స్వస్థత వస్తుంది. యెషయా 53:4లో ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తుంది. అది ఆయన రక్తం ద్వారానే పాపక్షమాపణ, ఆయన రక్తం ద్వారానే విడుదల, రక్షణ, మోక్షం అన్నీ కూడా. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఈ మొదటిదేంటి? ఇప్పుడు కూడా అందరూ
పూజ వస్తువులు తోముకోవడం అక్కడ తోముకుంటున్నా, దండం పెట్టుకోవడం, వేసే బొమ్మకి అగరత్తులు వెలిగించడం, కొవ్వొత్తులు వెలిగించడం, పువ్వులు పెట్టడం, బొట్టు పెట్టుకోవడం. 14వ అధ్యాయంలో ఉంటుంది, ప్రకటన 14వ అధ్యాయంలో ఈ నుదుటి మీద వేసే పేరు రాస్తానని, ఆయన పేర్లు రాస్తానని. మరి ప్రకటన 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 10, 11, 12 వచనాల్లో నడినేతుండే అది పాదం వరకు ఆయన పేరు రాస్తానని. ఆయన బిడ్డనే రాస్తానంటుంటే నువ్వు బొట్టు పెట్టుకునే ప్రజల కోసం అలా బాధపడాలంటే ఎలాగా చెప్పు? నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే అంటున్నాడు. అందుకే అంటే ఎవరు పనికిరాని బ్రదర్, చచ్చిపోయిన వాళ్ళకే పెడతారు, అది బతికున్న వాళ్ళు పెడతారా? చెప్పండి. బొట్టేసి దండం పెట్టాలా మీ ఫోటోకి? కొట్టేస్తారా లేదా? బొట్టేసి దండ వేసారనుకోండి, చెప్పండి. సజీవుడు ఆయన. అదే మరి మీరు బతికోవడానికి మీ ఫోటోకి బొట్టేసి దండ వేస్తే మీరు ఏమి చేస్తారు? ఇప్పుడు మనిషికి ఏం చేస్తున్నారు? అలాగే ఫోటోకి పెడితే అంత కోపం వస్తుంది. మరి మనిషికి పెడితే మనుషులు కల్పించినవి ఇది, దేవుడు కాదు. అందుకే ఆ మొదటివి కొట్టివేసి 9వ వచనంలో ఉంది మాట, ఆయన నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. తండ్రి చిత్తం నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు కదా, ఆయన ప్రాణం పెట్టాడు కదా, నీ పాపాలన్నీ కడిగాడు కదా, మానవాళి రక్షణ కోసం ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ మానవాళికని మరి వేద గ్రంథాలు అన్నీ ఉన్నది కదా. మరి ఆ పాపక్షమాపణ వచ్చింది కదా, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ వచ్చింది కదా. కోడిలకు, మేకలకు, ఎద్దులకు రక్తం ద్వారా పాపక్షమాపణ రాదు అని చెప్తున్నారు కదా. ఉంటే ఇది ఎందుకు వస్తారు? పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ. ఈయన ఎలా పుట్టారు? వేసే పరిశుద్ధంగా పుట్టారు, కానీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుట్టారు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడితే చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమేన్. ఎలా పరిశుద్ధపరచబడ్డాము? ఆయన రక్తం ద్వారా. ఆ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు కూడా దినదినము సాగ చేయొచ్చు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు, బుర్రపిల్ల ఎప్పుడు చూసేవాడు, అందరికీ పాపక్షాపం వచ్చేసింది అనిపించేవాడు. ఒకవేళ ఆయన పరిశుద్ధంగా లేకపోతే అందులోనే అతి పరిశుద్ధ స్థలంలోనే అక్కడే ఆ డేరా లోపలే చనిపోయేవాడు. ఆ డేరా ఎప్పుడు చిరిగింది? ఆయన చనిపోగానే పైన కిందకే చిరిగిపోయింది. భూకంపం వచ్చింది, సమాధంలో ఉన్న వాళ్ళు లేచారు. అప్పుడు తన ఇంటి వారు కూడా అమ్మో ఈయన దేవుడి కుమారుడే, నా అన్నయ్య కాదు అని అక్క చెల్లెలు అందరూ కూడా నమ్మారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాతే ఆయన ఎవరో నమ్మారు. అలాగే నీ కుటుంబంలో కూడా నిన్ను కూడా నమ్ముతారు. నన్ను నమ్మారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను నమ్మారు. మా ఇంట్లో వాళ్ళు మారలేదు కదా అని నువ్వు వాళ్ళ భయపడిపోతున్నావా? దేవుడికి పడిపోయావు. నాతో దేవుడు మాట్లాడు. శరీరానికి భయపడదు కానీ ఆత్మను శరీరాన్ని చంపువానికి నువ్వు భయపడాలి. దేవుడు నాతో మాట్లాడాడు. అగ్నిలో పడేస్తాడంట ఆయన. శరీరాన్ని ఆత్మని రెండింటినీ అగ్నిలో పడవే వారికే నువ్వు భయపడని చెప్పదు. నాకు దేవుడు మాట్లాడాడు. మా ఆయన నన్ను కంట్రోల్లో పెట్టివాడు. నేను దేవుడు మాటలు చెప్తున్నప్పుడు నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని నేను చెప్పడానికి ఇద్దరము మేము సువార్తకి వెళ్ళినప్పుడు అలా కంట్రోల్లో పెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలు ఎప్పుడైతే నేను ఆ మాటకి భయపడవా? శరీరాన్ని ఆత్మని అగ్నిలో పడాల్సిన భయపడవా? ఏది నీ ఇంట్లో వాళ్ళకి భయపడతావా? ఏసే భయపడ్డా? నువ్వు దీపవృక్షంగా ఉంటే భయపడతావా? నువ్వు వెలిగించే దీపంలా ఉన్నావా? ఆరిపోయే దీపంలా ఉన్నావా? ఎవరికి భయపడుతున్నావు? తండ్రి చిత్తాన్ని దేవుడు నెరవేర్చినప్పుడు మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు. దినదినము సేవ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం లేదా? ప్రతిరోజు దేవుడి పని చేస్తున్నాం లేదా? 96వ కీర్తన అనుకుంటారు, కీర్తనకారులు చెప్తారు ప్రతి దినము సువార్త ప్రకటించాలి పాటలు పాడుతూ. సువార్త చేయకపోతే శ్రమ అని ఉంది. ఎందుకు? అనేక బిడ్డలు దేవుని రాజ్యం రాకుండా అగ్నిగుండంలో పడిపోతున్నారు, శరీరానుసారులుగా మిగిలిపోతున్నారు. శరీరము ఆత్మ మరి
రెండిట్లో అగ్గిలో పడేవారు భయపడకుండా శరీరాంశాలు భయపడిపోయి వాళ్ళు వంట వండుకొని ఏంటి వాళ్ళ కోసం ఉద్యోగాలు చేసి దేవుడు మంచి ఉద్యోగాలు ₹1,00,000 ఉన్న ఉద్యోగాలు ఇస్తుంటుంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ట్రాన్స్ఫర్ ఇచ్చి అన్ని ప్రాంతాలు అయిపోయాక హాయ్ బాయ్ అంటున్నారు. ఏసీకి, సేవకులకి, సంఘానికి ద్రోహం చేస్తున్నారు. ద్రోహిగా ఉన్నావు నువ్వు, జాగ్రత్త. సేవకులతో మాట్లాడుతూ దేవుడితో మాట్లాడుతూ సేవకులతో మాట్లాడతారండి. దేవుడు మనసేంటో నీకు తెలిస్తే సేవకులు మనసేంటో నీకు సంఘం యొక్క ఉద్దేశం ఏంటి నీకు అర్థమవుతుంది. ఏసే శరీరం నువ్వు అవయవంగా ఉన్నావు, ఆయన శిరస్సు ఉన్నాడు. మనందరం దేవుడి బిడ్డలుగా అవయవాలుగా ఉన్నాం. నువ్వు ఒక్క అవయవం పని చేయకపోతే నువ్వు పడుకోలేవే, చెవులో చేయబడతాయి పడుకోలేవే రాత్రంతా. మరి ఏసే శరీరం అవయవాలు సరిగ్గా లేకపోతే తల్లి పరిస్థితి ఏంటి? ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడుతుంటే నీకు మంచిదా? గురుగులకు ప్రకటించమన్నాడు. రాత్రికాలంలో నిద్రిస్తుంటే ఏం జరిగింది? సాతాను వచ్చి గురుగులు విత్తేశాడు ఆ పొలంలో. దేవుడు వచ్చి గోధుమలు విత్తాడు. సాతాను నువ్వు నిద్రపోతున్నావు, దీపవృక్షం నీలో లేదు, అజ్ఞానేంద్రాలు లేవు, దేవుడితో మాట్లాడే అనుభవం లేదు, నీ వాక్యం అర్థం అవట్లేదు, దేవుడి స్వరం వెళ్ళలేకపోతున్నావు, దేవుడు చూసే కళ్ళు లేవు, దీపస్తంభం నీ దగ్గర తీసేశాడు ఆయన. ఇంకా నీకు దేవుడికి మధ్యన కనెక్షన్ లేదు. లేనప్పుడు ఎలా అర్థమవుతాయి? దేవుడితో లేనప్పుడు నీకు సేవకులు సంఘము ఎలా గుర్తుకు వస్తుంది? నువ్వు ఏ స్థితిలో పడిపోయి మారు మనసు పొందితేనే సరి. లేకపోతే దీపవృక్షం తీసేస్తానని చెప్తుంటే తీసుకుంటే తీసుకోవాలి. నువ్వు దేవుడి మీదే తిరగబడుతుంటే సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడు కావాలి అంటే నువ్వు అందరికీ చెప్పాలి. రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను ఒక సువాసనగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. అలా సువాసనగా ఉన్నావా? పరిమళ సువాసనగా ఉన్నావా? దేవుని బిడ్డలు ఉన్న దగ్గర పరిమళ వాసన వస్తుంది. వాళ్ళు మాట్లాడితే దేవుని బిడ్డల జీవం ఉంటుంది వాళ్ళు. ఆ మాటల వల్ల జీవం కలుగుతుంది. వెలిగించే దీపమై ఉన్నట్టున్నాడండి యోహాన్ గారు. యోహాన్ గారు మంచి సాక్ష్యం ఉంది. అలాంటి మంచి సాక్ష్యం కలిగి దేవా నీ సాక్షిగా నేను ఉండాలి, నేను ప్రతిదినే నీ కోసం బ్రతకాలి అనే విధంగా మనం ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేస్తున్నాడంట. చూసారా ఇక్కడ సాక్ష్యం? సంవత్సరానికి ఒకసారి సేవ చేస్తున్న దినాలు పోయాయి. ఎప్పుడైతే దేవుడు ప్రాణం పెట్టాడో అప్పటి నుంచి పాపంలోకి పాపంలోని ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించు ఉండేను. మాటి మాటికి అర్పిస్తున్నారంట ఆ బలులు. ఎన్నటికీ తీసివేయలేని బలులు, ఆ పాపంలోని ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించు ఉండేను. ఆయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించాడు అన్నమాట. ఒక్క బలి మాటి మాటికి అర్పిస్తున్న మాటి మాటికి సంవత్సరానికి ఒకసారి బలి అర్పిస్తున్నారు. ఇక అంతా కొట్టివేసేసి ఆయన ఏం చేశారు? ఒక్కసారి ఆయన బలి అయిపోయాడు. పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షాపణ అందుకు జరుగుతుంది, స్వస్థత అందుకు జరుగుతుంది. వేసే రక్తం విషయంలో రూతుతో ఏం చెప్పారు? సెంటాక్స్ ట్యాంక్ అంత వేసే రక్తం వాడాలి ప్రతి గృహం అని. పౌలు గారు ఏం చేశారు? ఆయనకి అందులో ఆయనలో ఉన్న చీకట్లన్నీ పోయాక 2 లీటర్ల ప్రేయర్ ఆయన తీసుకొని వచ్చారు. కొబ్బరిని తీసుకొచ్చి నాకు ఒకటి ఆయన ఒకటి వాడుతున్నారు. అది రుచి చూసినప్పుడు వాళ్ళ ఆత్మీయతలు తెలిసాడు. వాళ్ళ దీపం వెలిగించబడినప్పుడు మనకు తెలిసింది. వాళ్ళు అది ప్రకటన చేయాలి. దేవుడు పని అప్ప చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్ప చెప్పారు. ఏ శేషంలో ఒక్కొక్కటి ఒక్కొక్క అవయం. ఈ చేయవలసి చెయ్యాలి, ఈ చెయ్యి పనే చేయగలదు, ఈ చెయ్యి ఇంకో పని చేయగలదా? ఏ చెయ్యి అంటే శరీరంలో శరీరంలో అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. అన్నీ ఒకటే పని చేయదు కదా. పన్ను చేయవలసిన పని పన్ను చేస్తుంది, పన్ను చేయవలసిన పని చేయగలదా? అలాగే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకుంటారని వాక్యం చెప్తుంది. ఒకరు పాట పాడాలి, ఒకరు ప్రవచించాలి, ఒకరు భాషలతో మాట్లాడాలి, ఒకరు భాషలకు అర్థాలు చెప్పాలి అని వాక్యం ఉంది. తెలిసిందా? కాబట్టి అలాగ సంఘము అలా క్షమాభివృద్ధి జరగాలని దేవుడు ఆశపడుతున్నారు. అది 1 కొరింథీ 14 అధ్యాయంలో ఉంటుంది.
ఇది అయిపోయాక అది చదువుకున్నాం. అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టించు దేవుని కుడిపార్శ్వన ఆశ్రయుడయ్యను. అప్పటి నుండి కూడా దేవుడు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణంగా చేస్తున్నాడు అన్నమాట. సదాకాలము కూడా ఆయన ఏ ఏ సంగతులు చెప్పాడో అవే చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు, శిష్యులుగా తయారు చేయమన్నారు, బాప్తిసాలు ఇవ్వమన్నారు. నేను ఏ సంగతులు చెప్పినా అవే మీరు బోధించండి, అప్పుడు నేను సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఎందుకు? సంపూర్ణంగా చేశాడట. సదాకాలములకు వాళ్ళని సంపూర్ణంగా చేశాడు. పరిశుద్ధులు సంపూర్ణంగా అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలంటే ఈ నలుగురిని కూడా ఉపదేశకులు, సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తలులు, కాపరులు దేవుడిని వాళ్ళని నిర్ణయించుకున్నాడు. దీపవృక్షం నుండి వస్తాయి అవన్నీ కూడా. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఒక్కొక్కరు ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారో వాళ్ళే సాక్ష్యం చెప్పగలరు. ఆ దీపం వెలిగించబడి ఉంటుంది. మిగిలిన వాళ్ళు మేలు పొందుకుంటారు కానీ సాక్ష్యం మాత్రం చెప్పరు. 10 మంది కుష్ఠరోగంతో ఉన్న బాగుపడతారు ఏసయ్య దగ్గర, ఒక్కడే వస్తాడు. మిగిలిన 90 రారు. ఎవరి క్రియలు చెప్పిన వారి ప్రతిఫలం దేవుడు సిద్ధపరచుంచాడంట. వారి వారి క్రియలు చెప్పిన సిద్ధపరచుంచాడంట. అదే స్వర్గము నరకము. దేవుడు సాక్షిగా ఉన్నావా? నువ్వు ఆ సాక్ష్యం దాచేస్తున్నావా? అది దీపస్తంభం మీద పెట్టమంటున్నారు. నువ్వు దీపస్తంభంగా ఉన్నావా? ఉంటే నువ్వు వెలిగించబడిన దాని అంటే నువ్వు సాక్షిగా ఉంటావు. ఆ సాక్ష్యం ద్వారా అనేక మందిని వెలిగిస్తావు. ఈ దీపం మారిపోయిందా సుడిగాల్లోని జడివాల్లోని? ఆలోచించుకోమంటున్నారు. ఏలైనా దినములైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మశాస్త్ర విధులను వారి హృదయమునందును వారి మనసు మీదను వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత ఇవేం చేస్తారంట? ఎవరైతే ఆ దీపవృక్షంగా ఉంటారో వాళ్ళ హృదయం మీద, మనసుల మీద దేవుడు రాసేస్తాడంట. అందుకే అవి గుర్తుంటాయి. వారి పాపము వారి అక్రమములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడు. ఎందుకంటే వీరు కూడా, ఇప్పుడు నేను కూడా అటువంటి పాపం నుంచే వచ్చాను. అటువంటి బాప్టిస్ట్ బోధనల నుంచి ఆరిపోయిన దీపంలో అసలు దీపం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకు చర్చకెళ్ళి వచ్చామే? క్రిస్మస్, హోల్ నైట్లు, ఫాస్టింగ్లు, 40 ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, తెలియదు. కాబట్టి వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఏటేటా అంటే సంవత్సరం బలిచ్చారు కదా, అది ఇంకెప్పుడూ ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఉండదు అనమాట. వాళ్ళకి పాపక్షమాపణ వచ్చేసింది. ఇంకా వాళ్ళ పాపములన్నీ కూడా క్షమించాడు. దేవుడు వాక్యం అంటే దేవుడు ముద్ర వేసి వాళ్ళ ఒంట్లో నిలబడి ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక ఆ పరిశుద్ధ స్థలంలో ధైర్యం ఇచ్చాడు. ఇక్కడ నిలబడ్డానికి పౌలు గారితో చెప్పారు, భాషంగా తప్ప ఎవరు ఇక్కడ నిలబడకూడదు, ఆమె నా సంపూర్ణ బిడ్డ అని చెప్పి. మరి రాయలసీమ నుండి వచ్చిన వాళ్ళందరూ అక్క అక్కని పిలుస్తారట. నాకు ఒక సురేష్ అని ఒక పాస్టర్ గారు కలిశారు నిన్న ఈ జూన్లో ఉంది. సాక్ష్యం చెప్తుంటుంటే మాది రాయలసీమ అని చెప్పాడు. ఈ రాయలసీమ ఈ సాక్ష్యం నేను చెప్పాను, ఎందుకు దేవుడు చెప్పించాడో నాకు తెలియలేదు. అక్క మాది నా రాయలసీమ అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్క అక్క అని పిలుస్తారట. ఈయన కూడా అక్క అని పిలిచిండు. అందరినీ నన్ను అక్కే, మిమ్మల్ని అంటే అందరినీ అక్కే. కానీ దేవుడు ఏం చెప్పారు? పాస్ట్ గారు అని పిలవని చెప్పాడు. ఆమె నా సంపూర్ణ బిడ్డ అని చెప్పారు. దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు సాక్షిగా ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుడు మాట్లాడేమో అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం పెట్టుకుని ప్రార్థన చేశాడు. దీపవృక్షంలో అంటే దీపస్తంభం మీద పెట్టాలని సాక్ష్యాన్ని అనేకుడికి బలమిస్తుంది. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను ఆ యాజకుడు ఎవరు? మనకి యాజకుడు ఎవరు? మనకు పాస్టర్ ఎవరు? మన కాపరి ఎవరు? చూడండి, మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములో గలవారమును నిర్మలమైన ఉదకముతో
ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమనై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎప్పుడు కూడా దేవుని సన్నిధానానికి చేరాలంటే మనకు ఒక కాపరి ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ఆయనే యేసే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. మనం ఏంటి ఒప్పుకున్నాం? దేవుని బిడ్డలే దేవుని రాజ్యం చేరాలని దేవుని దగ్గర ఒప్పుకున్నాం. అది మనం గట్టిగా పట్టుకోవాలంటారు. అది కరెక్ట్గా 3వ అధ్యాయంలో ఉంటుంది. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని ఆ వాక్యం. అప్పుడు శోధన కాలంలో నేను దాస్తాను అని. నీకే శోధన వచ్చినా నేను దాచేస్తాడట. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ప్రతిక్షణం ఉంది. దేవుడు మాట్లాడారు ఆ విషయాలు. మహిమ నాకు ఆమెతో మాట్లాడారు, ఎస్తేరుతో మాట్లాడారు ఈ విషయం. ఈ మెసేజ్ చెప్పాక ఆమెతో కలలో మాట్లాడారు ఆ విషయాలు. కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడా మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు. అందుకే అందరూ ఒక సమాజంగా ఎక్కడుంటే అక్కడ గ్రూప్గా మాట్లాడుకోవాలి. అలా ఎందుకు మాట్లాడుకోవాలంట? ఒకరికొకరు హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి. ఆ దినం సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటను సత్కార్యములు చేయటను ఒకరినొకరు పురికొల్పోవాలని ఆలోచిద్దాము. ఒకరినొకరు పురికొల్పోవాలి. ఎవరైనా డబ్బులు ఉంటే ఇంకో వాళ్ళు పోలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు దర్శిద్దాం. వాళ్ళు దెయ్యాలు పట్టే కదా, వాళ్ళు బాధలో ఉన్నారు కదా, వాళ్ళు చీకట్లో ఉన్నారు కదా, మరణాంతకాలంలో ఉన్నారు కదా, మనం బాగు చేయడానికి వెళదాం అని పురికొల్పుకోవాలంట. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఆ తీక్షణమైన అగ్ని ఉండదట. తీక్షణ అగ్నిను ఇకను ఉండును అన్నది వాక్యం 27వ వచనంలో. ఇవన్నీ తెలిసి కూడా దేవుని మాటలు విని ఇవన్నీ అనుభవించి కూడా నువ్వు వెనక్కి అడిగేసావనుకో, లోతు భార్యలాగా తీక్షణమైన అగ్ని ఉంటుందని మరి ఇక్కడ 27వ వచనంలో ఉంది. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన 2-3 సాక్షుల మాట మీద కఠిన మాటల మీద కనికరింపకుండా వాడిని చంపేస్తారు. ఆ దినాల్లో ఏదో చంపేసేవారు ఇలాంటివి ఏమైనా చేస్తే. ఇప్పుడు దేవుడు ఏంటంటే గురుగులు కూడా పెరగనివ్వండి, గోధుమలు గురుగులు 2 పెరగనివ్వండి అన్నారు. అంటే నాకు ఏది పనిష్మెంట్ రావట్లేదు కదా అని ఆలోచిస్తున్నారు. కానీ తీక్షణమైన అగ్ని ఉంటుందని ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 27వ వచనం ఉంది. అన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు దేవునికి ఇష్టంగా తిరగబడి చేసి ఉంటే పరిస్థితులు అలా ఉంటాయట. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములను త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. దండన అంత దేవుని విషయం, ఇది మనుషుల విషయం కాదు. కాబట్టి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్ననియు మరియు ప్రభు తన ప్రజలను తీర్పు తీర్చును అని చెప్పిన వాణ్ణి ఎరుగుదము కదా. జీవగల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎవరి చేతిలో పడ్డావు నువ్వు? మనుషుల చేతిలోనా? దేవుని చేతిలో పడుట బహు భయంకరము అంటున్నాడు. కాబట్టి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంతకుముందు మీకు ఎన్నో శ్రమలు వచ్చాయి కదా, అప్పుడు ఎలా పోరాడి మీరు గెలిచి నిలబడ్డారు, అవన్నీ మీరు ఎప్పుడు గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. హెబ్రీ సంఘాలకు చెప్తే హెబ్రీతో మాట్లాడుతున్నారు. మరి పౌలు గారు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ఒక విధంగా చూస్తే మీరు నిందను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాట పడితే నిందలు అవమానాలు వస్తాయి. అర్థమైందా? దానికోసము బాధను అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడ్డారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతే ఒకరు బాధలో ఉంటే అందులో పాలు పొందడం కూడా మీరు చేశారు.
ఎలా కనుక మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మరి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైనవి స్వాచ్ఛమైనవి ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకున్నారు. ఆస్తులు కూడా పోయాయి, మరి మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. ఆస్తులు పోయినా సరే, ఏది పోయినా సరే నాకు దేవుడు ఉన్నాడు చాలు అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. కాబట్టి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలదు అంటున్నాడు. ఆ బహుమానము ఏంటి అంటే, మీరు దేవుని చిత్తంలో నెరవేర్చిన వారే, వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓర్మి అవసరమైంది, ఓర్చుకోండి. ప్రతి విషయంలో కూడా మీరు ఓర్చుకోండి. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యంగా చేయక వచ్చును. కాబట్టి నాయకుడు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతను వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నారు. కాబట్టి ఆయనకి సంతోషపెట్టిని మనం ఆయన మన హృదయవాంఛను తీర్చాలంటే ఆయన మనం సంతోషపరచాలి. మనం నశించుటకు వెలికి తీసేవారం కాదు, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమే మనం దేవుని దగ్గర దృఢంగా ఒక దీపస్తంభంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. మరి 1 కొరింథీ 14:26లో సంఘంలో అవయవాలు ఎలా పనిచేయాలన్నది అదొక మాట చదివేసి మరి గురించి చేస్తానే. 1 కొరింథీ 14:26 ఈ 7 స్తంభములు కూడా 1 కొరింథీ 14:26 అనేక మంది రక్షించబడి మరి పడ్డానికి దేవుడి మాట చెప్తారు. మన కోసమే కాదు, అనేక మంది దీపవృక్షం మీద దీపస్తంభం మీద ఉంది. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మీరు ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని, మరి ఒకడు బోధింపవాలని, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరుగునీయుడి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు దేవుడు. శరీరంలో అవయవాలన్నీ ఒకటే పని ఎలాగైతే చేయవో, సంఘం అనే శరీరం వేసే శరీరం కదా ఇది అని శిరసే ఉన్నాడు. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. చేయాలంటే దేవుని దగ్గర వెలిగించబడిన దీపముగా ఉండాలి. భాషలతో ఎవడైనా మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3కి మించకుండా వంతులు చెప్పకుండా మాట్లాడాలంట. ఒకడు అర్థము చెప్పాలంట. అర్థము చెప్పబడి లేని ఎడల అతని సంఘములో మౌనంగా ఉండవాలనే, కానీ తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఉన్న అభిషేకం అలా ఫిల్ అవుతూ ఉంటుంది. దేవుడు అన్నీ కూడా చెప్తారు. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ దీపాలని ఆరిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా వెలిగించబడాలంటే ఈ వాక్యం పట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు చేసుకోలేనప్పుడు మనము చేయాలి. ఈ లాస్ట్ వరకు ఈ వచనాలన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దేవుడి మాటలు దీవించిన గాక. పరిశుద్ధమైన దేవ, మహిమగల దేవ, అభిషేకుడా, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభు, మేము ఎలాగ మీతో నాయన అయా నా తండ్రి నాయన మీరు విప్పబడిన వాక్యాన్ని ప్రభు మాకు విడమర్చి చెప్పడానికి మరి జ్ఞానేంద్రియాలు తెరిచి, మరి నాయన యెహోవాకి నాయన తండ్రి పెట్టిన దీపము అని మీరు నాయన మాటలన్నీ కూడా నీ మాటలు మా మనసులో హృదయంలో ముద్రించబడి మరి దీపవృక్షము వలె మరి ఆ దీపవృక్షంలో 7 ఆత్మలు కూడా యెహోవా నేత్రములు గల దేవుని బిడ్డలు అని వారు ఏ పనులు చేస్తారో అవన్నీ కూడా వివరించి చెప్తున్నారు ప్రభు. అటు విధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మారు మనసు పొందుకొని మరి పాపక్షమాపణ నిమిత్తము ప్రభు బాప్తీసాలు తీసుకొని విప్పబడిన వాక్యముతో ఎవరైతే ఆయన నడుస్తున్నారో నీ యొక్క మర్మాలు నేర్చుకొని అటు బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి చీకట్లో ఉన్న బిడ్డలందరినీ వెలిగించే బిడ్డగా మీరు దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నారు. మీకు ఈ కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకం కోసం ప్రతి దురాత్మకు దూరవచ్చి ఎటువంటి పరిస్థితులైన ప్రభు అయ్యా నీ ప్రణాళిక చొప్పున తండ్రి చిత్తాలు నెరవేర్చబడేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ
యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలోక పరిశుద్ధునికి మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు.